నమస్తే అండి, నేను రజా. మెగా డిఎస్సికి నోటిఫికేషన్ పడింది కదా, అయితే పోస్టులు కూడా ఎన్ని అనే దానికి సంబంధించి వీడియో కూడా చేశారు కదా. అయితే ఏంటంటే ఈ మెగా డిఎస్సికి సంబంధించి 2025లో అప్లై చేస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఆంధ్ర రాష్ట్రంలో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అయితే పడింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆ వెబ్సైట్లు ఏంటనేది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. సో ఫస్ట్ కామెంట్లు ఇప్పుడు కూడా పిన్ చేస్తాను, అప్లై చేయాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే అప్లై చేయాల్సిన వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఏం కావచ్చు, ఫీజు వివరాలు, అర్హతలు ఏంటనే దానికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఫామ్లో 3 ముఖ్యమైన విభాగాలు అయితే ఉంటాయి. వాటిలో మొదటిది వచ్చేసి మీ వ్యక్తిగత వివరాలు, రెండోది వచ్చేసి మీ విద్యార్హతలు, అదేవిధంగా మీకు అర్హత ఉన్నటువంటి పోస్టుల యొక్క వివరాలు, మూడోది వచ్చేసి ఏంటంటే ఫీజు చెల్లింపు వివరాలు. ఈ 3 ఉంటాయి అనమాట. మొదటి 2 విభాగాల్లో అభ్యర్థులు ఏదైనా తప్పు చేస్తే సవరణ కూడా చేసుకోవచ్చు, కానీ ఫైనల్ సబ్మిషన్ కు ముందు జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో పోస్టుకు 750 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు డేటాలో ఎడిట్ చేసే అవకాశం అయితే లేదు, ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. అయితే 2024లో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అయితే కొత్తగా ఎంచుకున్న సబ్జెక్టులు లేదా అదనపు పోస్టులకు మాత్రం ప్రతి ఒక్కదానికి 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా దరఖాస్తు ఫామ్ ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. టెట్ అర్హత మార్కుల వివరాలు, ఓసీలకు వచ్చేసి కనీసం 60% ఉండాలి, అంటే 90 మార్కులు సాధించి ఉండాలి ఓసీలు. ఇక బీసీలు వచ్చేసి కనీసం 50%, అంటే 75 మార్కులు సాధించాలండి. ఇక ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వీళ్ళకి కనీసం 40-60 మార్కులు వచ్చి ఉండాలి, అంటే 40% అయితే వచ్చి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఓసీలకు అయితే 90 మార్కులు, బీసీలకు అయితే 75, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి అయితే 60 మార్కులు అనమాట. ఇక అప్లికేషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అభ్యర్థి విద్యార్హతల ఆధారంగా అర్హతల పోస్టులను చూపుతుంది. అభ్యర్థికి ఆసక్తికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమం ఎంచుకోవాలి. ఒకసారి ఎంపిక చేసిన తర్వాత ఆర్డర్ మార్చే అవకాశం ఉండదు, కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వయో పరిమితి వచ్చేసి రిజర్వేషన్ విషయానికి వస్తే 18 నుంచి 44 సంవత్సరాల వరకు మధ్య వయసు వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది కూడా 2024 జూలై 1 నాటికి. రిజర్వ్ కేటగిరీ వయసుకు వచ్చేసి 49 ఏళ్ల వరకు ఉంటుంది. దివ్యాంగుల్లో వచ్చేసి 54 వరకు ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ కి ప్రత్యేక నిబంధనల ఆధారంగా వయో పరిమితి అయితే కొంచెం మినహాయింపు అయితే ఉంటుంది. మొత్తం పోస్టులో 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా కింద ఉండడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అమలు చేయడం అయితే జరిగింది. సో మీరు అప్లై చేయాలనుకుంటే 750 రూపాయలు. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మీ అర్హత ఉన్నటువంటి పోస్టుల వివరాలు, ఫీజు చెల్లింపు వివరాలు, ఈ 3 అనేది చాలా క్లియర్ గా ఇవ్వండి. ఫస్ట్ రెండింటిని మొదట్లో మనం మాడిఫై చేసుకున్నప్పటికి కూడా ఫీజు ఎప్పుడైతే కడతామో ఆ తర్వాత మీరు మాడిఫై చేయలేరు, ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. సో మళ్ళీ చెప్తున్నా, ఈ మెగా డిఎస్సి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కావాల్సినటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో అవి కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి లింక్స్ అనమాట. వాటిని నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి చూసుకోవచ్చు.